వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కస్టోడియల్ కథా చిత్రం. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో దర్యాప్తుని పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో కామేపల్లి తులసిబాబుని విచారిస్తున్నారు. అంతేకాదు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ని కూడా విచారించనున్నారు. రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడని తులసిబాబుపై ఆరోపణలున్నాయి. రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను కూడా పోలీసులు ఇదే కేసులో విచారిస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్ అయిన విజయపాల్ ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్నారు. ఒక్కరోజు పోలీస్ కస్టడీకి గుంటూరు కోర్టు అనుమతి ఇవ్వడంతో విజయపాల్ను పోలీసులు ఒంగోలు తీసుకొచ్చారు. విజయపాల్, కామేపల్లి తులసిబాబును కలిపి పోలీసులు బుధవారం విచారించారు. ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న విజయపాల్ గత నెలలో అరెస్ట్ అయ్యారు. రఘురామకృష్ణరాజును 2021 మే 14న అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్టు చేసిన తర్వాత గుంటూరు సిఐడి కార్యాలయంలో రాత్రంతా ఉంచి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న తన గుండెలపై కామేపల్లి తులసిబాబు కూర్చొని టార్చర్ చేశారంటూ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ఈ క్రమంలో తులసిబాబు విచారణకు హాజరు కావాలి అంటూ పోలీసులు నోటీస్ జారీ చేశారు. మొదట ఈ నెల 3వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా తనకి ఆరోగ్యం బాగోలేదని, సమయం కావాలని కోరగా బుధవారం విచారణకు హాజరు కావాలని మరో నోటీస్ జారీ చేశారు. దీంతో తులసిబాబు అధికారుల ఎదుట హాజరయ్యారు. పలు కీలక అంశాలపై ప్రశ్నల వర్షం ఆయన్ని కురిపించినట్టుగా ప్రస్తుతం తెలుస్తున్నటువంటి సమాచారం. ఇదిలా ఉంటే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్కి గురిచేసిన కేసులో 5వ నిందితురాలుగా ఉన్న జీజీహెచ్ డాక్టర్ ప్రభావతి దాఖలు చేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ని కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా తనకి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ డాక్టర్ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్ మీద ఇటీవల వాదనలు ముగిశాయి. మెడికల్ బోర్డు చైర్మన్గా ఉన్న తాను ఈ కేసుకి సంబంధించినటువంటి బోర్డులోని ఇతర వైద్యులు ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా నివేదిక ఇచ్చానని ఆవిడ తెలిపారు. తాను నిర్దోషినని, అనారోగ్యంతో ఉన్నానని చెప్పారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలి అంటూ కోరారు. బాధితుడైన రఘురామ తన న్యాయవాదుల వాదనలు వినాలని ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. కస్టడీలో తనపై జరిగిన హత్యాయత్నం కేసులో డాక్టర్ ప్రభావతి భాగస్వామి అయ్యారని, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం ఇచ్చిన నివేదికను ఆమె దురుద్దేశంతో ట్యాంపరింగ్ చేశారని పిటిషన్లో రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు. ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ప్రభావతి పిటిషన్ను కొట్టేసింది. దీంతో డాక్టర్ విచారణకు పోలీసులకి లైన్ క్లియర్ అయ్యింది. ఇక రఘురామకృష్ణరాజుని సిఐడి ఆఫీసులో చిత్రహింసలు పెట్టి హత్య చేయాలనుకున్నటువంటి ఈ కేసులో కామేపల్లి తులసిబాబు అనే ప్రైవేటు వ్యక్తి అత్యంత కీలకంగా మారాడు.
అప్పట్లో సిఐడి డీజీగా ఉన్నటువంటి ఐపీఎస్ పివి సునీల్ కుమార్కి ఈయన అత్యంత సన్నిహితుడు. ఈ తులసిబాబుని ఆయన అడ్వైజర్గా నియమించారు. అంటే సిఐడికి ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నటువంటి ఈ సిఐడికి ఈయన్ని లీగల్ అడ్వైజర్గా నియమించారు అప్పటి ఐపీఎస్ పివి సునీల్. అయితే తులసిబాబుకి పోస్ట్ ఇవ్వడం వెనకాల ఎవరెవరున్నారు, ఇలా అక్రమంగా ఈ పోస్ట్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అని చూసినప్పుడు పివి సునీల్కి కామేపల్లి తులసిబాబుకి ఉన్నటువంటి ఆ రిలేషన్ అనేది మొత్తం బయటకు వస్తుంది. అలాగే ఇక్కడ ఈ RRRకి సంబంధించినటువంటి కేసులో అక్రమంగా అరెస్ట్ చేసుకొచ్చిన వారిని ఎలా కొట్టాలో, లేకపోతే వారి గుండెల మీద కూర్చుని ఎలా శ్వాస ఆగిపోయేలా చేయడానికి ఏమేం చేయాలో ఈ తులసిబాబు సలహాలు ఇచ్చాడో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం పూర్తి స్థాయిలో దొరికిపోయాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక ట్విస్ట్, అసలు ఇతన్ని తీసుకెళ్లి అడ్వైజర్గా ఎలా నియమించారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఏ విధంగా ఇచ్చారు, దట్టు ఏదైనా క్యాబినెట్కి సంబంధించినటువంటి సలహాలు ఇవ్వాలి ఒక శాఖకి అంటే దానికి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. కానీ విచారణ సంస్థ సిఐడి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక అడ్వైజర్ని నియమించాలంటే దానికి డీజీపీ పర్మిషన్ ఇచ్చారా, ముఖ్యమంత్రి పర్మిషన్ ఇచ్చారా, లేదు హోమ్ మినిస్టర్ పర్మిషన్ ఉందా, క్యాబినెట్ దీన్ని చర్చించిందా, ఏ వివరాలు లేకుండా కేవలం పివి సునీల్ కుమార్ తోటి ఆయనకున్నటువంటి లావాదేవీల కారణంగానే తనకి ఆ పోస్ట్ ఇచ్చారు అనేది స్పష్టంగా తెలుస్తుంది. దట్టు లీగల్ అడ్వైజర్. అంటే సిఐడి కేసుల్లో ఒకవేళ ఎటువంటి న్యాయ సూత్రాలు పాటించాలి, ఎవరినైనా అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా కేసు చేయాలన్నప్పుడు కానీ దాంట్లో పటిష్టంగా ఆ కేసుని బిల్డ్ చేయడానికి ఏమైనా సలహాలు ఇవ్వడానికి దానికి ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నటువంటి లాయర్లు ఉన్నారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఉన్నాడు, లేదంటే అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి శ్రీరామ్ ఉన్నారు. ఇంతమందిని కూడా కాదని మరి ఈ కామేపల్లి తులసిబాబు అనేటువంటి ఒక ప్రైవేట్ వ్యక్తిని సిఐడికి అడ్వైజర్గా నియమించడానికి కారణాలేంటి? ఇక తనని అరెస్ట్ చేయకుండా తెలుగుదేశం పార్టీ పేరుతో బ్లాక్మెయిల్ చేసేందుకు ప్రయత్నించినటువంటి సదరు కామేపల్లి తులసిబాబుకి పోలీసులు షాక్ ఇచ్చినట్టే ఈ అరెస్టు తోటి, ఆయన విచారణతోటి. అయితే ఆయన పాత చరిత్ర అంతా గట్టిగా బయటికి తీశారు పోలీసులు. రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసినటువంటి రోజున అసలు నేను సిఐడి ఆఫీస్కే రాలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇవన్నీ నా మీద కావాలని చేస్తున్నటువంటి ఆరోపణలు అని చెప్పి ఆయన బుకాయించి ఎన్ని అబద్ధాలు చెప్పాలని ప్రయత్నించినప్పటికీ కూడా ఇటీవల కాలంలో అనేక కేసులకి సంబంధించినటువంటి వివరాల్లో సాంకేతిక అంశాలను కూడా వాడి మొత్తం ఆధారాలన్నీ బయటికి తీయడంలో పోలీసులు ముందుంటున్నారు. కాబట్టి అవే సాంకేతిక ఆధారాలని లైక్ గూగుల్ టేక్అవుట్ కావచ్చు, లేదంటే ఫోన్ కాల్స్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా బయటికి తీసి ఆయన ముందు పెట్టడంతో తులసిబాబుకి నోటి మాట కూడా రాలేదు. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి, తెలుగుదేశం పార్టీని అడ్డం పెట్టుకుని అన్న మాట ఎందుకు వస్తోంది అంటే ప్రస్తుతం ఆయన గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెనిగండ్ల రాము గారికి ప్రధాన అనుచరుడిగా పనిచేస్తున్నారు. ఇంకా మాట్లాడితే వెనిగండ్ల రాముకి షాడో ఎమ్మెల్యేగా తులసిబాబు ఉన్నారని నియోజకవర్గంలో టాక్ కూడా వినిపిస్తోంది. ఒక పక్కన చూస్తే వెనిగండ్ల రాము ఒక ఎన్ఆర్ఐ, సొంత గడ్డకి సేవ చేయాలని వచ్చి తనకున్నటువంటి ఆర్గనైజేషన్ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది నచ్చిన తర్వాతే తెలుగుదేశం పార్టీ కూటమికి సీట్ వచ్చింది. సీట్ ఇచ్చిన తర్వాత ఆయన ఎన్నికల్లో ప్రచారం చేశారు, గెలిచారు. ఇక్కడి వరకు పాజిటివ్గా బాగానే ఉంది. కానీ ఎన్నికల ముందు వరకు వైసీపీ తోటి పూర్తి స్థాయిలో అంటకాగినటువంటి సదరు కామేపల్లి తులసిబాబు ఎప్పుడైతే వెనిగండ్ల రాము బయటికి వచ్చారో, ఎన్నికల్లో టికెట్ తెచ్చుకున్నారో వెంటనే చక్కగా ఆయన పక్కన చేరిపోయి ఆయనకి ప్రధాన అనుచరుడి కింద మారిపోయాడు. మరి వెనిగండ్ల రాము గారికి ఈ విషయాలన్నీ తెలుసా తెలీదా? కానీ ఈయన్ని పోలీస్ డిపార్ట్మెంట్ సిఐడి వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ఈ కేసులో విచారణకు రమ్మని అంటుంటే సదరు వెనిగండ్ల రాము గారే దగ్గరుండి మరి ఈయన్ని తీసుకొచ్చి అక్కడ విడిచి వెళ్తున్నారు అన్నటువంటిది వినిపిస్తోంది. మరి ఇది కూటమి పెద్దలకి తెలుసా తెలీదా అన్నదే ప్రధానమైనటువంటి ఒక ప్రశ్న. ఇది మాత్రమే కాకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పంగులూరుకు చెందినటువంటి సదరు కామేపల్లి తులసిబాబు అక్కడ అగ్రిగోల్డ్ నిధులు కొట్టేసినట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. దీని మీద కూడా పోలీసులు ఆధారాలతోటి ప్రశ్నించడంతో ఇంకా మనవాడికి ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితి.
ఇక తులసిబాబు సస్పెండెడ్ ఐపీఎస్ సునీల్ కుమార్తో కలిసి చేసినటువంటి దందాలు పూర్తి స్థాయిలో వెలికి తీయబోతున్నారు ఇప్పుడు. అసలు పివి సునీల్ ఎందుకు టార్గెట్ చేశాడు రఘురామకృష్ణరాజుని? అప్పటి వరకు బాగానే ఉన్నటువంటిదంతా ఎందుకు అంత రివర్స్ అయింది? దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉందా, లేదు సజ్జల రామకృష్ణారెడ్డి హస్తం ఉందా, లేదు విజయసాయిరెడ్డి హస్తం ఉందా? ఎవరి ప్రోద్బలంతో, దట్టు కరోనా టైంలో? ఎందుకంటే తెలంగాణ ఆంధ్ర బార్డర్లో కనీసం ఎవరైనా ఒక పేషెంట్ని పంపించడానికి అంబులెన్స్ని కూడా పర్మిట్ చేయనటువంటి సమయంలో, అది కూడా మే 14వ తేదీ 2021 ఆయన పుట్టినరోజు, రఘురామకృష్ణరాజు గారి పుట్టినరోజు నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి సిఐడి పోలీసులకి తెలంగాణలో పర్మిషన్ ఇచ్చింది ఎవరు? కనీసం లోకల్గా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఉండేటువంటి ఏరియా పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయాలి. ముందు ఇన్ఫామ్ చేయలేదు సరికదా. కనీసం ముందు కోర్టులో ట్రాన్సిట్ వారెంట్ అన్న తీసుకోవాలి. ట్రాన్సిట్ వారెంట్ తీసుకోలేదు. ఇలా చేయనందుకే గతంలో ఒక జర్నలిస్ట్ని ఇలా తీసుకెళ్ళినప్పుడు హైకోర్టు సుమోటోగా ఆ కేసుని తీసుకుంది. మరి రఘురామకృష్ణరాజు అప్పుడు ఎంపీగా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీగా ఉన్నారు. మా ప్రభుత్వంలో చేస్తున్నటువంటి తప్పుల్ని నేను ఖండిస్తున్నాను, దాంతో నా మీద కక్ష కట్టి రాజద్రోహం కేసు పెట్టారని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి అప్పుడు ఏ హైకోర్టుకి చెప్పకుండా, ఏ స్టేషన్కి చెప్పకుండా ఎలా తీసుకెళ్లారు, ఎవరు వాళ్ళకి సహకరించారు అన్నదే $1 మిలియన్ క్వశ్చన్గా మిగిలింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. సాగర్, మొత్తానికి రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినటువంటి ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో చాలా కీలకమైనటువంటి మలుపులే ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ చూస్తున్నారు, ఏమంటున్నారు దీనికి సంబంధించి? ప్రజాస్వామ్యంలో ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా కామేపల్లి తులసిబాబు అరెస్ట్ పైనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఈ కామేపల్లి తులసిబాబు గత వైసీపీ ప్రభుత్వంలో పివి సునీల్ కుమార్ సిఐడి డిపార్ట్మెంట్లో పనిచేసిన ఒక ఐపీఎస్ అధికారికి చాలా దగ్గరగా పనిచేశారు. అలాగే అప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో కక్షగట్టి వేధించి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు త్రిబులార్ ఒక ఎంపీగా పనిచేస్తున్న రఘురామకృష్ణరాజుని తీవ్రంగా వేధించారు. ఆయన్ని పనిగట్టుకుని ఆయన పుట్టినరోజునే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఆయన్ని తీవ్రంగా కొట్టడం జరిగింది. అలాగే చంపారని కూడా చూశారని చెప్పి రఘురామకృష్ణరాజు ఆనాడు తన వాణి వినిపించారు. ఆనాడు వాణి వినిపించినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలని ఒక్కటొక్కడుగా ఇప్పుడు కేసులన్నీ చూస్తున్నారు. దీంట్లోని భాగంలోనే ఇప్పుడు ఉపసభాపతిగా పనిచేస్తున్నారు, అలాగే ఉండి ఎమ్మెల్యేగా పనిచేస్తున్న రఘురామకృష్ణరాజు ఫిర్యాదును ఇప్పుడు తిరిగి తోడారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అనేక మంది పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేయడం, లేకుండా కేసులు పెట్టడం, వారు విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే దీంట్లో ప్రధానంగా ఆ రోజు కస్టోడియల్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ ఎంక్వైరీలో ఒక సెల్లో మంచం మీద వేసి ఆయన పైన ఒక భారీ కాయం కూర్చున్నారు. ఆ భారీ కాయం ఎవరనేది రఘురామకృష్ణరావు ఆ రోజు గుర్తించలేకపోయారు. కానీ తదనంతర కాలంలో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనేక రకాల సాంకేతిక సమస్యలని అన్నీ తెలుసుకోవడం, అలాగే ఈ కామేపల్లి తులసిబాబు కూడా బయట అనేక మంది చోట తానే రఘురామకృష్ణరాజును కొట్టానని చెప్పి బయట చెప్పడం, ఈ విషయాన్ని కూడా రఘురామకృష్ణరాజుకు తెలిసిన తర్వాత పోలీస్ ఎంక్వైరీలు ఇవన్నీ కూడా తెలియడంతో తాను వెంటనే కూడా కామేపల్లి తులసిబాబుని నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చి విచారణకు ఒంగోలుకు కూడా పిలవడం జరిగింది. సో ఈ పిలిచే క్రమంలో కూడా కామేపల్లి తులసిబాబు ఒక పెద్ద ఉత్సవానికి వెళ్ళినట్టు, లేకుంటే పెద్ద ఫంక్షన్కి వెళ్ళినట్టు 35 వాహనాలతో ఒంగోలు పోలీస్ కార్యాలయాన్ని చేరుకోవడం జరిగింది. ఒంగోలు పోలీస్ కార్యాలయం చేరుకునే క్రమంలో కూడా పోలీసు ఎస్పీ కార్యాలయం ముందర కూడా వాహనాలని ఆపి పెద్ద ఎత్తున కూడా చంద్రబాబుకి, అలాగే లోకేష్కి, అలాగే పవన్ కళ్యాణ్ కూడా జై అంటూ నినాదాలు చేయడం ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఆ విధంగా ఎన్నో చాలా నీచమైన, చాలా అక్రమమైన పనులు చేశారు. పివి సునీల్ కుమార్కి ఒక ఏజెంట్గా పనిచేశాడు. ఎన్నో అక్రమ మార్గాలు చేసిన ఆ వ్యక్తి ఈరోజు జై చంద్రబాబు నాయుడు లేకుంటే జై లోకేష్ అంటే ఏంది విచిత్రంగా అనిపించింది. ఇదే సమయంలో కూడా ముఖ్యంగా చూసుకుంటే గుడివాడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాము, ఈయన ఒక ఎన్ఆర్ఐగా పనిచేస్తున్నారు. ఈ గుడివాడ ఎమ్మెల్యేకు ప్రజెంట్ ఈ కామేపల్లి తులసిబాబు షాడోగా పనిచేస్తారు. అంటే వైసీపీ ప్రభుత్వంలోనూ ఆయన అధికారం చెలాయించారు, గూండాయిజం చెలాయించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా గూండాయిజం చెలాయిస్తానని చెప్పి ఒక చెడ్డ పేరుంది. ఈ క్రమంలో కూడా ఎస్పీ కార్యాలయంలో విచారణ అధికారిగా ఉన్న ఎస్పీ ఎవరైతే ఉన్నారో దామోదర్, ఈయన చాలా స్ట్రిక్ట్ అధికారిని ఒక పేరు ఉంది, అలాగే చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తానని కూడా పేరుంది. సో ఇలాంటి అధికారి కార్యాలయానికి ఒక విచారణకి వెళ్ళేటప్పుడు పెద్ద మాజీ సీఎంలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కేవలం ఒక వాహనం 2 వాహనాలు తెలియ పరిస్థితి. కానీ ఈయన ఒక 35 వాహనాలతో వెళ్ళడం, అలాగే అక్కడ నినాదాలు చేయడం, పెద్ద ఎత్తున కూడా తాము కూడా విచారణకు ప్లేస్కి వెళ్తామని చెప్పి ఆయన అంచులంతా కూడా గోల చేయడంతో పోలీసులు ఒకంత స్ట్రిక్ట్గా అయితే పనిచేశారు. ఎందుకంటే
కేవలం ఆ తులసిబాబును మాత్రం లోపల పంపించడం జరిగింది, అలాగే మిగతా వారంతా కూడా పక్కకు పంపించడం జరిగింది. ఇదే క్రమంలో ఒక మాట తులసిబాబు అంచులను అక్కడ పెద్ద చర్చనీయాంశం కూడా జరిగింది. ఎందుకంటే పోలీస్ కార్యాలయం ముందు 35 వాహనాలు పెట్టడం తీసిండి అని చెప్పి పోలీసులు చెప్పగానే వెంటనే వారు చెప్పిన మాట, మీరు ఇక్కడ ఎందుకు పోలీస్ కార్యాలయం కట్టుకున్నారు, ఊరు బయట పోలీస్ కార్యాలయం కట్టుకోవచ్చు కదా అని ఈ మాట అన్నారంటే వాళ్ళ ధైర్యం ఏంది? అలాగే కూటమి ప్రభుత్వం ఎవరైనా నోటీస్ ఇస్తేనే భయపడే పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ మాటలన్నీ చూసుకుంటే వెనక కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పనిచేస్తున్న రాము వీళ్ళు వెనక ఉన్నారా, టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే వెనక ఉన్నాడు ఏందని చెప్పి అందరూ కూడా చర్చించుకున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వంలో సిఐడిలో పనిచేసిన ఒక ఎస్పీ స్థాయిలో పనిచేసిన ఒక సునీల్ ఆనాడు చాలా దురాఘాతాలు చేశారు. ఎందుకంటే ఎక్కడిపక్కడే అక్కడ కేసుల రూపంలో అనేక కోట్ల రూపాయల అక్రమ సంపాదన చేశారు. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదు ఇతర ఏదైనా ప్రభుత్వానికి కొంచెం కూడా అటు ఇటు ప్రభుత్వం గురించి ప్రశ్నించినా కూడా వారందరినీ అక్రమ కేసులు పెట్టడం, వారందరినీ కూడా హింసించడం చేశారని చెప్పి పివి సునీల్ కుమార్కి ఒక రకమైన పెద్ద ఆరోపణలు అయితే ఉన్నాయి. ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కూడా ఆనాడు వైసీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి అవన్నీ చాలామన్నాయి. కూటమి ప్రభుత్వం రాగానే ఇప్పుడు ఆయన పాపాల చిట్ట బయటపడింది. ఇప్పుడు ఆయన కూడా విచారణ ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టే ఎస్పీ సుదీర్ఘంగా వీళ్ళని ఒంగోలు ఎస్పీ సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. ఎందుకంటే నువ్వు ఆ రోజు ఎందుకు వెళ్ళావు, అసలు సిఐడి కార్యాలయంతో నీకేం పని, సిఐడి కార్యాలయంకి ఒక సాధారణ వ్యక్తి లోపలికి ఒక విచారణ హాల్లోకి వెళ్ళడానికి నీకు ఎటువంటి అధికారం ఉంది, ఏ రూపంలో వెళ్ళావు, దీంతో పాటుగా రఘురామరాజు కృష్ణంరాజు మీద కూర్చోవాల్సిన అవసరం నీకే ఉంది, నీకు ఎవరు చెప్పారు కొట్టమని ఇవన్నీ కూడా ప్రశ్నలు వర్షం అయితే కురిపించిన పరిస్థితి ఉంది. సో ఈ ప్రశ్నలంటే కూడా అతను మొభావంగా ప్రశ్నలకి సమాధానం చెప్పని పరిస్థితి ఉందని చెప్పి కొంత సమాచారం మనకుంది. ఎందుకంటే తనకి సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు, నేను చేయలేదనే కేవలం పొడి మాటలు మాట్లాడటం ఉంది. కానీ పోలీసులు పూర్తిగా ఈ కేసులోకి వెళ్లే ముందే టెక్నికల్గా చాలా ఆధారాలు సేకరించడం, ఎందుకంటే కాల్ డంప్ తీస్తారు, అలాగే సెల్ టవర్ లొకేషన్ తీస్తారు, అలాగే సాంకేతికంగా ఎన్నో ఉన్నాయి, సీసీ ఫుటేజ్ ఇవన్నీ కూడా సేకరించిన తర్వాత అవన్నీ కూడా ఈ తులసిరామ్ ముందు పెట్టినట్టుంది. ఆ రోజు చూడండి మీ ఫోన్ నెంబర్ ఇక్కడే ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి మీరు వెళ్ళలేదని చెప్పి చెప్పినా కూడా కుదరదని చెప్పి పోలీసులు గట్టిగా చెప్పడంతో తేలమొక్కం వేసినట్టు తెలుస్తుంది. అలాగే కామేపల్లి తులసిబాబు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఇతను ప్రైవేటు దందాగా చాలామందిని ఒక బ్యాచ్గా ఒక మాఫియాగా తయారు చేసి అనేక ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ పక్కన నిలబడతాడు, అందరినీ బెదిరిస్తాడు. అతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఆ కాలంలో ప్రభుత్వం అధికారులు ఉంది కాబట్టి ఆ కేసులన్నీ బయట రాలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ కేసులన్నీ కూడా బయట వస్తున్నాయి. ముఖ్యంగా రఘురామ కృష్ణంరాజు అనే ఒక వ్యక్తి, ఒక త్రిబులారు వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఎవరైనా స్వేచ్ఛగా బతకొచ్చు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించవచ్చు. కానీ ఇవన్నీ కూడా మర్చిపోయిన ప్రభుత్వం రఘురామకృష్ణంరాజుని అత్యంత దారుణంగా హింసించింది. ఒక ఎంపీ స్థానంలో ఉండగా ఆ రోజు 2021 ఆయన పుట్టినరోజు హైదరాబాద్లో ఉన్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి వెళ్ళాలంటే కనీసం అవతల తెలంగాణ పోలీసులు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకోవాలంటే అరెస్ట్ వారెంట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ తీసుకోకుండా కేవలం బలవంతంగా హైదరాబాద్ వెళ్ళడం, అలాగే పుట్టినరోజు నాడు తీసుకురావడం, అత్యంత దారుణంగా కొట్టడం, ఇవన్నీ కూడా అత్యంత దారుణమైన పరిస్థితులు కాబట్టి ఈరోజు వాటన్నిటికీ కూడా ఈరోజు ప్రతిఫలం అనుభవిస్తున్నారు. ఎవరైతే దోషులుగా ఉన్నారో, ఎవరైతే ఈ పనులన్నీ చేశారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా ఈ చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి రఘురామకృష్ణ చెప్తున్న మాట. కాబట్టి దీంట్లో ఈ అంశాన్ని అంతా కూడా కేవలం సునీల్ కు లేకుంటే కామేపల్లి సాగర్ ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్నటువంటిది ఈ వెనిగండ్ల రాము గారు ఎవరైతే ఉన్నారో గుడివాడ ఎమ్మెల్యే, ఆయనకి ప్రధాన అంచుడుగా పనిచేస్తున్నారు. ఈ కేసు విచారణ నేపథ్యంలో ఆయనే సిఐడి ఆఫీస్ దగ్గరికి పంపిస్తున్నారు, వెంట పెట్టుకుని మరి తీసుకెళ్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. మరి దీని మీద కూటమి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వాస్తవానికి ఇది పెద్ద చర్చనీయాంశమైన ఘటనగా చెప్పవచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా పనిచేస్తూ, అలాగే అదే కూటమి ప్రభుత్వంలో ఒక సభాపతిగా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు. రఘురామకృష్ణరాజులో కేసులు ఎదుర్కొంటున్న, ఆరోపణలు ఎదుర్కొన్న ఒక నిందితుడిగా ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెనుక రాము స్వయంగా వాళ్ళందరినీ పంపిస్తున్నారు. విచారణతో పాటు 30 వెహికల్స్ పోతున్నాయి. ఏ ధైర్యం లేకుంటే వాళ్ళు ఇక్కడికి వెళ్ళి నినాదాలు చేస్తారు. ఇవన్నీ కూడా అంశాలన్నీ ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వ పెద్దలు, ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ వీళ్ళంతా కూడా గుర్రుగా ఉన్నట్టయితే తెలుస్తుంది. కానీ ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ 7 నెలలు మాత్రమే అవుతుంది. ఇప్పటికే అనేక మంది కూడా, చాలా మంది కూడా స్పష్టమైన వీళ్ళందరూ ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, ఎక్కడైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, లేదు లాభాపేక్షతో అవినీతితో పనిచేసిన ఎమ్మెల్యే మీద పూర్తి నివేదికలు అయితే చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాయి. ఇదే క్రమంలో కూడా ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న
మన రాము పైన కూడా వీళ్ళందరికీ స్పష్టమైన ఒక నివేదిక అయితే వెళ్ళింది. ఈ నివేదికలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారని చెప్పి ఇప్పుడు అందరికి కూడా అనుమానం ఉంది. అలాగే చర్యలు తీసుకుంటారా లేదా అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం 7 నెలలైంది కాబట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు చర్యలకు ఉపక్రమిస్తే కొంత ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. తమ ప్రభుత్వంలో తమ వ్యక్తి మీదే ఎటువంటి చర్యలు తీసుకుంటే అవతల ప్రతిపక్షాలకి ఇదొక పట్టుగా నిలుస్తుంది. ఎందుకంటే విమర్శలకి తావు ఇస్తుంది. అలాగే ప్రతిపక్షాలకి వీళ్ళే ఒక మంచి బలమైన అంశం ఇచ్చినట్టుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు 1-2 సార్లు ఆలోచిస్తున్న పరిస్థితి. కానీ దీంట్లో రాము మనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు నాకు తెలియదు ఇంత దురాఘాతాలు చేశాడు తులసిబాబు అని చెప్పి రాము నిన్ననే వేరే వాళ్ళ దగ్గర అన్నట్టు విశ్వసనీయ సమాచారం అయితే మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు రాము ఈ అంశానికి దూరంగా ఉంటారా లేకుండా ఉంటే ఇదే క్రమంలో తులసిబాబు కన్నా సపోర్ట్ చేస్తే కూటమి ప్రభుత్వం కఠినంగా ఈయన చేయని చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు రఘురామకృష్ణరాజు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో అత్యంత దారుణంగా బాధితులుగా నిలిచిన వ్యక్తుల పాలిట అలాగే ప్రజాప్రతినిధులు కావచ్చు సామాన్య వ్యక్తులు ఎవరైనా సరే చిన్న కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో వాటిని చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పారు చాలా క్లియర్ కట్గా. అలాంటిది ఒక ఎంపీనే అలాగే ప్రస్తుతం ఉపసభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజు కేసుని అయితే చాలా సీరియస్గా అయితే తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలే అవకాశం లేదు. ఇది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడకు కూడా చుట్టుకున్న ఆశ్చర్యపోబడలేదు. ఎందుకంటే తులసిబాబుని గట్టిగా ప్రశ్నిస్తే ఆయన ఎవరి పేర్లు చెప్తారో వాళ్ళందరి పేర్ల మీద కూడా మళ్ళీ కేసులు నమోదు చేస్తారు. సో ఇప్పుడు రాము అంశమే ఎలా సాగుతుందని చెప్పి ఒక పెద్ద చర్చనీయాంశం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. సో చూస్తున్నారుగా, ఇది మన కస్టోడియల్ కథా చిత్రంలో అనేక కథా కమామీషులు, వాస్తవాలు, కఠోరమైనటువంటి వాస్తవాలు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో ఆయన హార్ట్కి ఆపరేషన్ చేయించుకొచ్చిన ఆ మూమెంట్లో ఆయన హాస్పిటల్లో ఉండగా ఆయన ఆరోగ్య స్థితిని రిపోర్ట్ చేసినటువంటి జర్నలిస్టులో నేను కూడా ఒకండి. ఆయన ఎంపీగా ఉన్నారనో లేదంటే ఇప్పుడు కూటమిలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నారనో ఆయనకి వత్తాసు పలకాలన్నో పాయింట్ కాదు. ఒక సామాన్యుడి నుంచి అసామాన్యంగా ఎదిగినటువంటి ఒక వ్యక్తి, అందరికీ కావాల్సినటువంటి వ్యక్తి, ముఖ్యంగా చాలా సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తి, అధికారంలో ఉన్న తప్పు చేస్తున్నారు అని తెలిసి సొంత ప్రభుత్వాన్ని ఆయన నిందించినటువంటి వ్యక్తి, ఆ మొత్తం నిజాలన్నీ బయటకు పెట్టినటువంటి వ్యక్తి, ప్రజల తరఫున పనిచేసినటువంటి వ్యక్తి. సో అటువంటి వ్యక్తిని వాళ్ళని విమర్శిస్తున్నారు, వాళ్ళు చేస్తున్న తప్పుల్ని బయట పెడుతున్నారు అని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సిఐడి సునీల్తో కలిసి ఇలాంటి కామేపల్లి తులసిబాబు లాంటి వాళ్ళతో కలిసి అంతమొందించడానికి చేసినటువంటి కుట్ర ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ఇంకా 4 ఉన్నారు. ఆ 4 ముసుగు మనుషులు ఎవరు, వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు? విచారణ కొనసాగుతోంది, వేగవంతం చేస్తున్నారు. విజయపాల్ ఏం చేశారు, విజయపాల్ వెనకాల ఎవరున్నారు, ఆ రోజు వాట్సాప్ కాల్లో వీడియో కాల్లో రఘురామకృష్ణరాజుని టార్చర్ చేస్తుంటే చూసినటువంటి సదరు వ్యక్తి ఎవరు అంటే రాజుగారు చెప్పడం ప్రకారం అది చూసింది అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని. బట్ దాని మీద ఉన్నటువంటి అనుమానాలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నప్పుడు, ఎందుకంటే అప్పుడు పోలీసులే కొట్టి ఉంటారు అన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ తులసిబాబు ప్లస్ ఇంకొక 4 ప్రైవేట్ వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారు అన్నటువంటి ఆధారాలు బయటకు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇది కేవలం జగన్మోహన్ రెడ్డికో వారి పార్టీ పెద్దలకో ఇందులో ఉన్నటువంటి వాళ్ళ మెడకు మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉన్న పెద్దల మెడకి కూడా ఈ కేసు త్వరలో చుట్టుకోబోతోంది అనేది తెలుస్తున్నటువంటి సమాచారం. మొత్తానికి కస్టోడియల్ టార్చర్ కేసులో త్వరలోనే పెద్ద వాళ్ళ అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది ఈరోజు స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.